Hello everyone, welcome back to my channel. Dear students, first of all, thanking you all for watching my videos. Firstly, let me tell you that I am not teaching you phonetics. I am just giving you some guidelines. Dear students, some of the learners are so interested on this topic of phonetics, International Phonetic Alphabet. And they think that IPA give them a right method to speak and write English. But చాలామంది ఈ టాపిక్ మీద అంత ఇంట్రెస్ట్ కలిగి ఉండరు. ఎందుకంటే దీంట్లో మనకి చాలా డౌట్స్ ప్రాక్టీస్ చేయటం చాలా కష్టం. సో వెరీ ఫ్యూ లెర్నర్స్ ఆర్ పే అటెన్షన్ టు ద మెథడ్ లెర్నింగ్ ఐపీఏ. ఖచ్చితంగా ఐపీఏ నేర్చుకోవాలి అనేవాళ్ళు చాలా కొద్దిమందే ఉండొచ్చు. డే స్టూడెంట్స్, నాన్ నేటివ్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాతృభాష మాతృదేశం కానీ ఇతర దేశస్తులకి ఇతర భాషల వాళ్ళకి ఈ ఐపీఏ నేర్చుకోవడం, ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రకారం ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్. బికాజ్ మల్టిపుల్ వొవెల్ సౌండ్స్ని ఒకే వర్డ్లో వాడతారనమాట. అంటే బిగినింగ్లో ఒక వొవెల్ ఆ వస్తే మధ్యలో 2-3 ఆ సౌండ్స్ వస్తాయి, వేరువేరుగా డిఫరెంట్ వొవెల్స్ ఆ సౌండ్స్. సో ఒక వొవెల్ నేర్చుకోవడమే మనకు కష్టం. అది ఒక చోట ఇనిషియల్ పొజిషన్, మిడిల్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్లో ఏదో ఒక వొవెల్ని ప్రాక్టీస్ చేయడం అంటే ఓకే. కానీ ఇనిషియల్ పొజిషన్లో ఒక వొవెల్ సౌండ్ ఒక ఆ వస్తుంది, మధ్యలో వర్డ్ మధ్యలో ఇంకో ఆ వస్తుంది, చివరిలో ఇంకొక ఆ వస్తుంది. కొన్ని ఆ సౌండ్స్ ఎండింగ్ పొజిషన్లో అసలు రావు. ఇవన్నీ మనకి ఇదంతా నేర్చుకోవాలంటే చాలా కష్టం అని అనిపించడం సహజమే. Dear students, we can imagine spelling on the basis of phonetics transcription. Phonetics transcription బేస్ చేసుకొని మనం స్పెల్లింగ్ ఆ వర్డ్ ఏదై ఉంటుంది అనేది ఇమాజిన్ చేయగలం. ఎందుకంటే మన డైలీ లైఫ్లో మనం ఇంగ్లీష్ వాడుతూ ఉంటాం, వర్డ్స్ మనకు తెలిసి ఉంటాయి కాబట్టి. కానీ వర్డ్ని బట్టి స్పెల్లింగ్ కాకుండా ప్రొనౌన్సియేషన్ని ఇమాజిన్ చేయాలంటే కొంచెం కష్టం నాన్ నేటివర్స్కి, అంటే మాతృభాష కాని వాళ్ళకి. సో మనం ఖచ్చితంగా ఫాంటిక్స్ని ప్రాక్టీస్ చేయాలి. సో మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు వాటిని ఇగ్నోర్ చేసేయటమే. ఒక 3 కన్ఫ్యూజింగ్ ఆ సౌండ్స్ ఉన్నాయి మనకి. ఆస్క్లో ఎలా బాగా మౌత్ ఓపెన్ చేసి ఆస్క్ అనాలా, హార్ట్లో ఎలా కొంచెం దానికన్నా కొంచెం తక్కువలో మౌత్ ఓపెన్ చేయాలి. ఇలా 2-3 ఆ సౌండ్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి వాటిని ఇగ్నోర్ చేసేయటమే. వాటిని ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయలేము అనుకున్నప్పుడు వదిలేసేయటమే. బట్ చూడండి, కొన్ని యాక్సెంట్లు కొన్ని దేశాల వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆ యాక్సెంట్స్ మనకు అర్థం కావు. వాళ్ళ యాక్సెంట్ అనేది ఇంగ్లీషే వాళ్ళు మాట్లాడేది, కానీ యాక్సెంట్ అర్థం కాదు. చైనా వాళ్ళది, జపాన్ వాళ్ళది, ముఖ్యంగా వాళ్ళ ఇంగ్లీష్ భాష వాళ్ళ మదర్ టంగ్ అంటే మాతృభాషకి ఎఫెక్ట్కి గురై ఉంటుందన్నమాట. వాళ్ళు మాతృభాషని ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా ఇంగ్లీష్ భాషను మాట్లాడటం వల్ల జరుగుతుంది. ఇది చాలా దేశాల్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో ఇలాంటి సమస్యల్ని ఫేస్ చేసేదానికి మనకి ఐపీఏ కనుక్కున్నారు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఒక విషయం. అంటే ఈ ఫాంటిక్స్ లేకపోతే అసలు గుడ్డోడి చేతిలో కర్ర కూడా లేనట్టు. ఇప్పుడు ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్స్ ఉన్నందువల్ల ఒక బ్లైండ్ మ్యాన్ ఏ విధంగా ఇమాజిన్ చేయగలడో సౌండ్స్ని, అలా మనం కొంచెం ఇమాజిన్ చేయగలం ఆ సౌండ్స్ని, ఈ సింబల్స్ని బట్టి. అది కూడా లేదంటే ఇక మొత్తం ఇంగ్లీష్ భాష అంతా గల్లంత అయిపోద్ది. సో అలాంటి యాక్సెంట్ని ఉపయోగించేటువంటి వాళ్ళు కరెక్ట్గా పలకండి బాబు అని చెప్పేదానికి ఈ ఐపీఏ అనేటువంటిది ఒక మంచి టూల్గా మనం భావించవచ్చు. ఐపీఏ ఈజ్ ఏ హెల్పింగ్ మ్యాన్ అనమాట, ఒక గైడ్, ఒక ట్యూటర్. అంటే మనకి ఒక ఇండికేషన్ లాగా ఐపీఏ అనేటువంటిది పనిచేస్తుందని నేను చెప్పగలను. డియర్ స్టూడెంట్స్, నౌ లెట్స్ నో మోర్ డీటెయిల్స్ ఆఫ్ మోనోఫ్థాంగ్స్. మోనోఫ్థాంగ్స్ గురించి ఈ వీడియోలో మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం స్టూడెంట్స్. మోనోఫ్థాంగ్స్ అంటే తెలుసు కదా, ఒకే వొవెల్ సౌండ్, ఒకే సింబల్, ఒకే అక్షరం కలిగినటువంటి వొవెల్ సౌండ్స్
12 ఉన్నాయి మోనోఫ్థాంగ్స్. వాటి గురించి ఒక వోవెల్ని మనం పలికేటప్పుడు నెయిదర్ టూ లో నార్ టూ హై అంటే వాయిస్ గురించి చెప్తూ ఉన్నారండి. అదేవిధంగా కొన్ని వోవెల్స్ నెవర్ ఎండ్ అప్ విత్ దీస్ వోవెల్ సౌండ్స్ అంటే కొన్ని వోవెల్స్ అసలు ఎండింగ్ పొజిషన్లో రావంటున్నారు ఫ్రెండ్స్. సో ఇదంతా ఏంటో చూద్దాం. అసలు కొంచెమైనా మనం ఈ ఫాంటిక్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. Why 20 vowel sounds in IPA International Phonetic Alphabet of English? Dear students, today's class is about vowel sounds. మనకి టోటల్లీ 20 vowel sounds are there in IPA ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్లో మనకి 20 vowel sounds ఉన్నాయి. వీటిలో 12 మోనోఫ్థాంగ్స్ and 8 are diphthongs. So first of all, what about 12 monophthongs? ఈ 12 monophthongs గురించి మనం ఫస్ట్ monophthongs అంటే స్టూడెంట్స్ ఒకే వోవెల్ లెటర్ లేదా ఒకే సింబల్ కలిగినటువంటి వోవెల్స్ని monophthongs అంటాం. ఇవి 12 ఉన్నాయి. అదేవిధంగా diphthongs అంటే రెండు వోవెల్స్ కలిపి ఒక వోవెల్గా మనం లెక్కిస్తాం. దాన్ని diphthong అంటాం. అంటే ఐ ఔ ఇలాంటివి. సో నౌ 12 మోనోఫ్థాంగ్స్. ఈ 12 మోనోఫ్థాంగ్స్లో మనకి ఆ అనే సౌండ్సే 6 ఉన్నాయి. ఆతో వచ్చే సౌండ్సే 6 ఉన్నాయి. చూడండి, ఫస్ట్ 1 2 3 వరుసగా 3 ఆలు ఉన్నాయి. లాస్ట్లో వరుసగా 4 ఆలు ఉన్నాయి. కానీ ఆ ప్లస్ ఏ అనేది ఆ సౌండ్ కాదండి, దాని గురించి తర్వాత చెప్తాను. సో మిగతా 3 ఆ సౌండ్సే. సో ఈ 6 వోవెల్స్ వచ్చేసి ఆ సౌండ్స్తోనే 6 ఉన్నాయి. ఇది మనకి కొంచెం డిఫికల్ట్ ఈ మోనోఫ్థాంగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం. ఇక్కడే కొంచెం డిఫికల్టీ అనమాట. అంటే అన్ని పలికేది ఆ అనే పలుకుతాం, కానీ వాటి స్పెల్లింగ్లో తేడా వస్తుంది. అంటే స్టూడెంట్స్ హెచ్ఓటి హార్ట్ అన్నప్పుడు ఒక ఆ సౌండ్ వస్తుంది. హెచ్ఏఎల్ఎల్ హాల్ అన్నప్పుడు ఒక ఆ సౌండ్ వస్తుంది. హెచ్యుటి హర్ట్ అన్నప్పుడు మరో ఆ వస్తుంది. అదేవిధంగా ఓఎక్స్ ఆక్స్ అన్నప్పుడు ఒక ఆ సౌండ్ వస్తుంది. ఏఎస్కే ఆస్క్ అన్నప్పుడు మరో ఆ సౌండ్ వస్తుంది. అదేవిధంగా ఈఏఆర్ఎన్ యాన్, అదేవిధంగా ఎల్ఈఆర్ఎన్ లాన్, ఇలా ఆర్తో కూడిన వర్డ్స్ వచ్చేటప్పుడు ఒక ఆ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్స్ మొత్తం మోనోఫ్థాంగ్ సౌండ్స్లో ఎన్ని లాంగ్ వోవెల్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. లుక్ స్టూడెంట్స్, లాంగ్ వోవెల్స్ అంటే వోవెల్ సౌండ్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. సో ఆ 2 డాట్స్ అనేవి మనకి టోటల్గా 5 కనిపిస్తున్నాయి. బాగా అబ్జర్వ్ చేయండి, 5 లాంగ్ వోవెల్స్ ఉంటాయి. ఈ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ మోనోఫ్థాంగ్స్లో 5 లాంగ్ వోవెల్స్ ఉన్నాయి. లాంగ్ వోవెల్ అనేటువంటిది ఏంటంటే, లాంగ్ వోవెల్ అనేటువంటి దాన్ని మనం దీర్ఘంగా పలకాలి. ఈ ఊ ఆ ఇలా పలికే వాటిని లాంగ్ వోవెల్స్ అంటాం. వాటికి గుర్తుగా 2 చుక్కలు ఇచ్చారు పక్కనే, వోవెల్స్ సౌండ్ పక్కనే. సో 5 లాంగ్ వోవెల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి టోటల్గా. లుక్ స్టూడెంట్స్, ఈ లాంగ్ వోవెల్స్ కావచ్చు, లేదంటే షార్ట్ వోవెల్స్ కావచ్చు. షార్ట్ వోవెల్స్ అంటే అ ఈ ఇలాంటి షార్ట్ వోవెల్స్ అంటే దీర్ఘంగా పలకనవి, అంటే చుక్కలు లేనటువంటి వాటిని షార్ట్ వోవెల్స్ అంటాం. వై ద 5 వోవెల్ సౌండ్స్ ఇన్ ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ became 20 vowel sounds in ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్. ఎందుకు వాళ్ళు 5ని 20 చేశారంటే పెంచాలి. ఎందుకు పెంచాలి అసలు వోవెల్ సౌండ్స్ని ఎందుకు పెంచాలి? మనం ఇప్పుడు తెలుగులో చూస్తే రెండే డిప్థాంగ్స్ ఉంటాయి, ఐ ఔ అనేవి. కానీ ఇక్కడ 8 డిప్థాంగ్స్ ఉన్నాయి, అంటే 2 లెటర్స్ కలిసి వచ్చేటువంటి వోవెల్ సౌండ్. సో ఇలా ఎందుకు పెరిగాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో తీసుకుంటే బావి అంటాం, బావి. కానీ భావి అంటాం. భావి అని ఎందుకు అంటాము? భావి అనే అర్థం వేరు, బావి అనే అర్థం వేరు. బావి అంటే బావి, నీళ్ళు చేరుకునే బావి.
భావి అంటే భవిష్యత్తు. సో భారతం అంటాం. ఆ ఒత్తి ఎందుకయ్యా, మళ్ళీ ఒత్తులు ఎందుకు, ఇన్ని అక్షరాలు ఎందుకు అని ఎవడైనా తెలుగు అని అడిగితే నీకేం తెలిసిపోరో తెలుగు అంటాం. అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదేవిధంగా ఎందుకు ఇన్ని వొవెల్ సౌండ్స్, ఒక 5 వొవెల్స్ ఉన్నాయి సరిపోతాయి కదా అని అంటే మీకేం తెలిసిపోరా అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. సో ఎందుకు ఇవి 5 వొవెల్స్ 20 అయ్యాయి అనే దానికి నేను చెప్తున్నాను అనమాట. సో ఈ ఆ అనేటువంటివి 5 ఉన్నాయి వొవెల్స్లో. ఆ సౌండ్స్ 5 ఉన్నాయి, యాక్చువల్గా 6 ఉన్నాయి. 6 వొవెల్స్లో ఆలే 6 ఉంటే మనకు తెలుగు వాళ్ళకి అది ఎంత డిఫికల్ట్గా ఉంటుందో నేర్చుకోవడం మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఆ సౌండ్స్ని ఎగ్జాంపుల్స్లో మనం చూద్దాం ఫ్రెండ్స్. AND అండ్ అన్నప్పుడు ఒక ఆ వస్తుంది, పైనుంచి ఫస్ట్ ఆ అన్నమాట. AND అండ్. నెక్స్ట్ GIRL గాల్ అన్నప్పుడు ఆ అనే సౌండ్. ఇది ఇక్కడ ఎక్కువ ఆర్ సౌండ్స్తో వచ్చే వర్డ్స్లో, ఇలాంటి వర్డ్స్లో ఈ ఆ వస్తుంది అనమాట. సో ఈ పై నుంచి 2 ఆని మనం ఎక్కువగా ఆర్తో వచ్చే వర్డ్స్లో ఉపయోగిస్తాం. బార్న్, BURN బార్న్, TURN టాన్, HURT హార్ట్, CURT కాట్, JRL గాల్. చూడండి ఈ 3 ఆ పై నుంచి 3 ఆ, ఇది ఈ 2 అంత పెద్దగా నోరు తెరవాల్సిన పని లేదు, కొంచెం తగ్గించి హార్ట్, ఆక్స్, బాక్స్, గాడ్, టాప్, ఇలా. కింద నుంచి 3వది. ఈ ఆని లా, జా, సా, రా ఇలాంటి వర్డ్స్లో ఉపయోగించాలి. ఇది ఇంతకుముందు చెప్పుకున్న ఆ కన్నా కొంచెం పెద్దగా నోరు తెరవాలి, అలాగా. మొదటి ఆ గుర్తుని చిన్నగా ఆ అని పలకాలి. అండ్ రెండవ ఆ గుర్తును కొంచెం పెద్దగా కాస్త దీర్ఘంగా ఆ అని పలకాలి, గాల్. తర్వాత గుర్తును ఆ అని చిన్నగా పలకాలి, హార్ట్. తర్వాత గుర్తును కొంచెం పెద్దగా దీర్ఘంగా ఆ అని పలకాలి, బాల్. ఆ తర్వాత గుర్తును ఇంకొంచెం నోరు తెరిచి పెద్దగా ఆ అని పలకాలి, ఆస్క్. ఆ తర్వాత గుర్తు ఆకి ఏకి మధ్యలో ఉండేటువంటి యా అనేటువంటి గుర్తు. సో దానిని హ్యాట్, బ్యాట్, మ్యాడ్ ఇలాంటి పదాలలో ఉపయోగిస్తూ ఉంటాం. లుక్ స్టూడెంట్స్, మనం బాగా నోటీస్ చేసినట్లయితే ఈ ఆ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం నోరు కొంచెం తెరుచుకుంటూ వెళుతుంది. సో ప్రోగ్రెసివ్లీ గ్రాడ్యువల్లీ ద చిన్ పొజిషన్ గోస్ లోయర్డ్ అండ్ లోయర్డ్. అంటే మన గడ్డం బాగా నోరు తెరిచినప్పుడు కొంచెంగా కిందకు పోతుంటుంది. ఈ ఆ సౌండ్స్ ఒక్కో దాని నుంచి ఒక్కో దానికి మనం బాగా నోరు తెరిచి పలికేటప్పుడు అన్నమాట. సో ఆ తేడా చూపిస్తూ వీటిని మనం ఖచ్చితంగా అయితే పలకాలి. స్టూడెంట్స్, ఎందుకు ఈ ఫోనటిక్ ఆల్ఫాబెట్లో వొవెల్స్ 20 అయ్యాయి అనేది మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్లో స్పెల్లింగ్ని బట్టి, ఆ స్పెల్లింగ్ని బట్టి వాళ్ళు వొవెల్ సౌండ్స్ కూడా పెంచుకున్నారు. అంటే HAT ఉంటే ఒక వొవెల్ పెట్టుకున్నారు, HOT ఉంటే ఇంకో వొవెల్ తయారు చేసుకున్నారు. సో HATకి హ్యాట్ అంటే HAT హ్యాట్, MAT మ్యాట్ ఇలాంటి వాటికి ఒక వొవెల్ సింబల్ ఇచ్చుకున్నారు. HOT హార్ట్ ఇలాంటి వాటికి ఇంకో వొవెల్ సింబల్ని ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళు స్పెల్లింగ్ని బట్టి వొవెల్స్ని పెట్టేసుకున్నారు. అంటే వాళ్ళ భాషలో ఉండేటువంటి వర్డ్స్లో ఉండే స్పెల్లింగ్ని బట్టి వొవెల్ సౌండ్స్ని పెంచుకున్నారు అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే విషయం, వొవెల్స్ ఎందుకు పెరిగాయి అనేది. మనకి తెలుగులో ఏ అనేది రాయాలంటే ఏ రాసి పక్కన యాకు నకారం ఇస్తాం. అంటే కాన్సనెంట్ సౌండ్ని ఏ పక్కన పెడితే ఏ అవుతుంది. అంటే ఏఈలో యాకు నకారం అనేది కాన్సనెంట్, యా అనేది కాన్సనెంట్ సౌండ్. అంటే మనకు వొవెల్స్ లేక ఇట్లా రాసుకుంటాం మనం. కానీ వాళ్ళు కావాల్సిన వొవెల్స్ పెట్టుకొని ఏఈ అనే దానికి ఒక వొవెల్ తయారు చేసుకున్నారు. చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు తెలివైన వాళ్ళు వొవెల్ సౌండ్స్కి వొవెల్ పెట్టుకున్నారు, కాన్సనెంట్ పెట్టుకున్నారు. సో అదన్నమాట డిఫరెన్స్, ఎందుకు వొవెల్స్ పెరిగాయి అనేదానికి. సో బాల్ అన్నప్పుడు ఒక ఆ వస్తుంది, బ్యాట్ అన్నప్పుడు ఒక ఆ వస్తుంది, బట్ అన్నప్పుడు ఒక ఆ వస్తుంది. సో
మనకి ఇక్కడ ఆ సౌండ్లే 7 ఉన్నాయి, 7 ఆ సౌండ్లు ఉన్నాయి. బ్యాట్, మ్యాట్, క్యాట్, ర్యాట్ ఇలా అన్నప్పుడు ఆకి ఏకి కలిసినటువంటి యా సౌండ్ వస్తుంది. అంటే మనకి తెలుగులో కూడా ఉన్నాయి అలాంటి సౌండ్స్. తాటాకు అంటాం, తాటాకు అన్నప్పుడు యా సౌండ్ వస్తుంది. సో అలాంటి వయలు ఇంగ్లీష్లో ఒకటి ఉందన్నమాట. అదే మనకి ఫోనెటిక్స్లో ఇచ్చినటువంటి సింబల్స్లో ఒకటి. సో ఎందుకు వయల్ సౌండ్స్ పెరిగాయి అనేది స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళ స్పెల్లింగ్స్ని బట్టి వాళ్ళు వయల్స్ పెట్టుకున్నారు. అది క్లియర్గా మనకు అర్థమయ్యేటువంటి విషయం. ఇంగ్లీష్ వర్డ్స్లో ఉండేటువంటి ఆ స్పెల్లింగ్స్ని బట్టి ఇక్కడ వయల్స్ పెంచుకున్నారు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, భారతం రాయాలంటే ఒత్తు బా రాస్తాం, అంటే ఇంకొక బా పెంచుకున్నాం అట్లాగనమాట. సో ఆ లెటర్స్ పెంచుకోవడం మాదిరిగానే ఆ కన్వీనియన్స్ పెంచుకున్నట్టుగానే వయల్స్ కూడా పెంచారు. అయితే వయల్స్ ఎక్కువ పెంచారు వాళ్ళ స్పెల్లింగ్స్ని పలికే విధానాలను బట్టి. స్టూడెంట్స్, మనకి తెలుగులో వొవెల్స్లో అచ్చుల్లో అ, ఆ, అమ్మహ అంటే 4 ఆ సౌండ్స్ ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అమ్మహ అనేవి కూడా మనకి ఇక్కడ ఆ సౌండ్స్గానే లెక్కించుకోవాలి. ఎందుకంటే మన తెలుగు భాషలో మన వ్యవహారానికి అనుగుణంగా మనం అహ అనుకుంటున్నాము. వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళ స్పెల్లింగ్కి అనుగుణంగా ఆ సౌండ్స్ని ఆరు తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు మనకి 2 వయల్సే తక్కువ. ఆలు ఇంగ్లీష్లో ఐపీఏలో ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఫాంటిక్ ఆల్ఫాబెట్లో ఉండేటువంటి 6 ఆ సౌండ్స్లో మనకి 4 ఉన్నాయి, వాళ్ళకి 6 ఉన్నాయి కాకపోతే. సో ఇది ఒకటి నేను గమనించిన విషయం. సెకండ్లీ, నెంబర్ 2 వచ్చేసి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మనకి తెలుగు భాష నేర్చుకునే ప్రాసెస్లో ఫస్ట్ లెటర్స్ నేర్పిస్తారు, తర్వాత గుణింతాలు నేర్పిస్తారు, తర్వాత పదాలు అని. ఇదే ఆర్డర్ ఇంగ్లీష్లో ఎందుకు లేదు అనేది మనం ఆలోచిస్తే, మన తెలుగు భాషలో మనం వొవెల్స్ని అచ్చుల్ని కేవలం కొన్ని పదాలలో మాత్రమే ఉపయోగిస్తాం. అన్ని పదాలలో ఎక్కడైనా మధ్యలో ఒక పదానికి మధ్యలో ఎక్కడ వొవెల్ని మనం ఉపయోగించాం. కడవ ఉందనుకోండి, కడవ 3 కాన్సనెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా వొవెల్ని మనం పదాలలో ఉపయోగించకుండా ఉన్నామా అంటే ఉపయోగిస్తాం, కానీ బిగినింగ్లో మాత్రమే మనం వొవెల్స్ని ఉపయోగిస్తాం. ఒక పదానికి బిగినింగ్లో ఊయల, ఈల, ఈక, ఇల్లు, అమ్మ, ఆవు ఇట్లా అంటే బిగినింగ్లో వొవెల్స్ని ఉపయోగిస్తాం. పదం మధ్యలో ఎక్కడ మనకి వొవెల్ రాదు. అంటే కాగుణింతం అనుకోండి, క అన్నప్పుడు దాంట్లోనే వొవెల్ వస్తుంది. క, గా, గా, గా అన్నప్పుడు ఆ వచ్చింది. అంటే మనం గుణింతాలలో వొవెల్స్ని ఇంక్లూడ్ చేసేసాం. ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారంటే వొవెల్స్ని పదాల మధ్యలో వాడతారు. పదం మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్లో వొవెల్స్ ఉంటాయి. అంటే ఇక గుణింతాలు అవసరం లేదు అక్కడ. ఆ ఈ, ఐ, ఓ, యు ఇలాంటి వొవెల్స్ అనేవి పదాల మధ్యలో పెట్టేసినప్పుడు అక్కడ ఇక గుణింతం అవసరం ఏముంది? ఏఐకి, జిఐకి అలా అక్కడే మనం చదువుకుంటాం గుణింతాన్ని. కానీ మన తెలుగులో వచ్చేసరికి కాకు దీర్ఘం ఇస్తే కా అంటాం. అంటే దాంట్లో వొవెల్ని ఇంక్లూడ్ చేస్తున్నాం ఆల్రెడీ. ఆ అనే వొవెల్ని కా అనే దీర్ఘంలో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి మనకి గుణింతాలు అవసరం ఉంది. వాళ్ళు అదే కాకి కేఏ అని కా అంటారు. అంటే కేని రాస్తారు, పక్కన వొవెల్ సౌండ్ పెట్టి ఏ రాస్తారు. అంటే వొవెల్స్ని పదాల్లో ఉపయోగించడం వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గుణింతాలు అవసరం లేకుండా డైరెక్ట్గా పదాల్లోకి వెళ్ళిపోతున్నారు. మనం వొవెల్స్ని గుణింతాలలో డైరెక్ట్గా ఉపయోగించకపోవడం వల్ల మనకి గుణింతాలు అవసరం అవుతున్నాయి. ఇది ఒకటి మనం గమనించవలసినటువంటి ఒక విషయం. లాంగ్వేజ్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు వొవెల్స్ వాడుతున్నారు ఇంగ్లీష్ వాళ్ళు, మనం ఎందుకు వాడటం లేదు పదాల మధ్యలో వొవెల్స్ అంటే ఇదే అన్నమాట. అంటే మనం వొవెల్స్ మొత్తాన్ని వాడుతున్నాం పదాలలో, కానీ డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. కా అన్నప్పుడు ఆ వాడుతున్నాం, కా అన్నప్పుడు ఆ వాడుతున్నాం, కీ అన్నప్పుడు ఈ వాడుతున్నాం, కీ అన్నప్పుడు ఈ వాడుతున్నాం, గు అన్నప్పుడు ఊ వాడుతున్నాం, గు అన్నప్పుడు ఊ వాడుతున్నాం, గే అన్నప్పుడు ఏ వాడుతున్నాం, గే అన్నప్పుడు ఏ వాడుతున్నాం, కై అన్నప్పుడు ఐ వాడుతున్నాం, కో అన్నప్పుడు ఓ వాడుతున్నాం, కో అన్నప్పుడు ఓ వాడుతున్నాం, కౌ అన్నప్పుడు అవు వాడుతున్నాం. సో ఈ విధంగా మనం గుణింతాలను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే పదాలలో వొవెల్స్ని ఉపయోగించకపోవడం వల్ల. గమనించండి, మీరు ఏ తెలుగు పదంలో కూడా మధ్యలో ఈ, ఊ, ఆ ఇవి రావు, కానీ ఇంగ్లీష్ పదాల్లో ఐ, ఏ, ఊ, యు అనేవి వస్తాయి. అది తేడా అన్నమాట. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఆల్.